బీసీ రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీ హిందూ, బీసీ ముస్లిం అంటూ మభ్యపెడుతున్నారని, రాజశేఖర రెడ్డి హయాంలో బీసీ ఈ పేరుతో ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించారన్నారు. బీసీ రిజర్వేషన్ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్న ఆయన 4%ని 10%కి పెంచుతున్నారని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ఆ రోజు 42% బీసీ డిక్లరేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈ రోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటించడం ఏదైతున్నదో బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈ రోజు అదే పద్ధతిలో 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదనమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా 4%ని 10%కి పెంచి ఈ రోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లపై పొలిటికల్ హీట్ పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బీసీ కులగణన అమలు అంశం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ అంటున్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరతామని తేల్చి చెప్పారు. అటు ముస్లింలకు మేలు చేసేందుకు బీసీ రిజర్వేషన్ డ్రామా ప్లే చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేశాయంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ ప్రజాప్రతినిధులు భేటీ కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లు భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. 56% అని ఒక దిక్కు చెప్తూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి రిజర్వేషన్ तेलंगाना ओबीसी वर्ग को हक देना है तो 42% रिजर्वेशन देना है। रिजर्वेशन देना है तो राष्ट्रपति से हम लोग वो पास करवाना है। इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता के तरफ आप आवाज बनकर हमारे तरफ से आप लोग लड़ना है। आप लोग हमारे तरफ से आवाज उठा के अर्जेंटमेंट मोशन देना, क्या करना है, कैसे कार्रवाई करना, आप लोग संसद में लड़ो। हम लोग आने वाले दिनों में हमारे मंत्री, हमारे एमपी, एमएलसी, एमएलए, बाकी नेतागण को लेकर आके जंतर मंतर सड़क पे मैं लड़ूंगा, संसद में आप लड़ो। लोगों के लिए तेलंगाना ओबीसी वर्ग के साथ साथ एससी एसटी का भी रिजर्वेशन बढ़ने वाले हैं, क्योंकि अभी गिनती आगे अभी एससी का रिजर्वेशन इज 15%, पॉपुलेशन के हिसाब से उन लोगों को 17.5% अभी रिजर्वेशन मिलने वाले। पहले 6% था एसटीज का, अभी 10% हो गया, अभी 0.8% अब बढ़ गए। उनके अभी एसटी का भी रिजर्वेशन बढ़ाने वाले हैं हम लोग। कि हर जाति के लिए कांग्रेस पार्टी काम करने वाले, इसीलिए आप सबका मदद है, क्योंकि दिस इज द रोड मैप फॉर द नेशन। क्योंकि तेलंगाना ओबीसी वर्ग को हक देना బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏదైతే మీరు 42% చెప్తా ఉన్నారో 42% రాజకీయ రిజర్వేషన్స్ లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా
రేవంత్ రెడ్డి చెప్పాలి. గతంలో ఇదే హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీసీలకు అన్యాయం చేసింది. ముందు కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో, ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది. ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా, లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 56% అని ఒక దిక్కు చెప్తూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. బీసీస్ 56% అని, అందులో బీసీ ముస్లింస్ 10% అని, బీసీ హిందువులు 46% అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఈ రోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా తెలంగాణలో బీసీల రిజర్వేషన్లపై పొలిటికల్ హీట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో బీసీల రిజర్వేషన్లపైన పొలిటికల్ హీట్ అయితే పెంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన అమలు అంశం ఇప్పుడు తారాస్థాయికి చేరిన పరిస్థితి. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటలు ఇద్దని ఏ విధంగా చూడాలి రాజు? బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇది ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి కూడా రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు. అదేవిధంగా 42% రిజర్వేషన్లు అమలు అనేది ఇంతవరకు కూడా ప్రశ్నార్థకంగా మారుతూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతము ఇటు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా కూడా రాజకీయం అయితే ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో బీసీ మంత్రాన్ని పార్టీలు జపిస్తూ వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో తీర్మానాన్ని చేయడం, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపివ్వడం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో అది ఇంకా కూడా పెండింగ్లో ఉంది. దీనికి ప్రధాన కారణం రిజర్వేషన్లన్నీ కూడా 50% మించొద్దు అనేది అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో దీనికి ఇవి ఇంకా కూడా అడ్డంకిగా మారినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి దాన్ని 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం చేర్చాలి, రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం చేర్పించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము రిజర్వేషన్లు కల్పిస్తాము, దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపెరికల్ డేటా సేకరించాము, రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాము, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ముందుకు వెళ్ళాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీరుతాము, రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు ఇటు 9th షెడ్యూల్లో చేర్పించాలని చెప్పి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం, మరొక వైపు ఏదైతే హైకోర్టు, రాష్ట్రంలో హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు జరపాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు మరొక వైపు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని అందులో 50% సీలింగ్ అమెండ్మెంట్ను అదే ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలని చెప్పేసి కూడా మరొక వైపు ఇటు గవర్నర్కు ఆర్డినెన్స్ ముసాయిదాను పంపివ్వడం జరిగింది. అది ఇంకా కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఆయన దాన్ని క్లారిఫికేషన్ కోసం కేంద్ర హోమ్ మినిస్ట్రీకి కూడా పంపివ్వడం జరిగింది. ప్రస్తుతం అది ఇంకా పెండింగ్లో ఉంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే ఈ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు, దీనికి బీసీల కులగణన చేశాము, 56% ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఇందులో 10% ముస్లింలను కలిపారని చెప్పేసి బీజేపీ ప్రధాన ఆరోపణ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ 42 ఏదైతే 56% బీసీలు ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం అందులో బీసీ ఏదైతే ముస్లింలను బీసీలుగా చేరుస్తూ కలపడం ఏదైతే ఉందో ఇది కొన్ని వర్గాలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా కూడా బీజేపీ నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని మరొకసారి ప్రెస్ మీట్లో లేవనెత్తడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం పట్ల కానీ బీసీల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. దీనికి ప్రధాన కారణము ఇటు ముస్లింలను ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముస్లింలకు 4% రిజర్వేషన్లను సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరొక వైపు దాన్ని 4% కాదు కదా 10%కి ఇప్పుడు పెంచుతూ వారిని
బీసీలో కలపడం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఇటు బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఇటు ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కూడా ఈ మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే సో ఇందులో ఖచ్చితంగా ఒక వర్గానికి న్యాయం చేసే విధంగా ఉంది, ముఖ్యంగా ముస్లింలకు న్యాయం చేసే విధంగా ఉంది, బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. ఆ 10% ఏదైతే ముస్లింలను కలిపారో వారిని తొలగించి మిగతా 56%లో 46% బీసీలు ఉన్నప్పుడు 46% బీసీలకు రిజర్వేషన్లు రావాలి కదా. సో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మరొక వైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలు అనేది రాష్ట్రాలకు హక్కు ఉంటుంది, అందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు. రాష్ట్రాలు స్వతహాగా రిజర్వేషన్లను అమలు చేసుకోవచ్చు. దాన్ని కేంద్రంపై నెపం మోపి కాలయాపన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది రాష్ట్రంలో అని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఏదైతే 42% రిజర్వేషన్ల అమలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొచ్చు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఈ ముస్లింలను ఏదైతే 10% ఈ 42% రిజర్వేషన్లు చేరుస్తూ వస్తా ఉన్నారో సో దీన్ని ఖచ్చితంగా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, మొదటి నుంచి కూడా వ్యతిరేకం అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.